హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. ఈరోజు ముందుకు ఒక మంచి పప్పుల పొడి తెస్తున్నానండి. కార్తీక మాసం స్పెషల్ అని చెప్పుకోవచ్చండి. కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన్నాం కదండి. నెక్స్ట్ టిఫిన్స్లో ఒక రోజు చట్నీ అంటే ఏం చేసుకోవాలి, టెంపుల్స్కి అది వెళ్ళొచ్చి లేట్ అయిపోయినా ఇలా పప్పుల పొడి చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే వేడి వేడి ఇడ్లీలోనైనా, దోశలో, ఉప్మాలో అయినా, రైస్లో అయినా వేసుకొని తిన్న టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా ఫ్లాష్గా చూడండి. ప్రాసెస్ అంతా అర్థమవుతుంది మీకు. అయితే పక్కా కొలతలతో చెప్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, మంట లోటు సిమ్లో పెట్టుకోవాలి. నేను చూపించిన బౌల్ అయితే చూసారు కదా, సైజ్ అయితే ఈ సైజ్ అండి. దీంతో కొలతలతో అయితే చెప్తాను, అందుకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్గా చూడమన్నాను. ఇలా మీరు ఒక బౌల్ అయినా లేదా ఒక గ్లాస్ అయినా ఒక స్పూన్ అయినా ఏదైనా కొలతలతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సూపర్గా ఉంటుంది పొడి అయితే టేస్ట్ అనేది. చూస్తారు కదా, ఇదే కప్పుతో కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి. మనకి ఓపిక ఉండాలి. నెక్స్ట్ బౌల్ తడినది ఉండకూడదు. మంట లోటు సిమ్లో పెట్టుకొని పప్పు అనేది మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా ఓపికగా అయితే ఉండాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుందండి పప్పుల పొడి అనేది. చూసారు కదా, ఇక్కడ నేను ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. నార్మల్గా అయితే చూడడానికి మీకు కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పేసి. చూసారు కదా, పప్పు అయితే మంచిగా వేగుతుందండి. ఈ పప్పుల పొడికి పప్పులు వేయించడానికి అయితే ఒక 25 నుంచి 30 మినిట్స్ టైం అయితే పట్టిందండి. అంతసేపు స్టవ్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉన్నానండి. చూసారు కదా, మంచిగా కలర్ కూడా చేంజ్ అయింది. మంచిగా పప్పు అనేది ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు అంతా మనం ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. ప్లేట్ కూడా తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. తడి అనేది ఉంటే ఏంటంటే మనకి నిలవ అయితే ఉండదండి పప్పుల పొడి. నెక్స్ట్ మనం ఏ బౌల్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే బౌల్తో 1/2 కప్ శనగపప్పు అయితే వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా మంటలో సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, కందిపప్పు అయితే మంచిగా ఫ్రై అయిందండి. మంచి గోల్డ్ కలర్లో అయితే వచ్చింది. మన వీడియోస్ కన్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కన్నా కామెంట్ చేయండి. చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తానండి. అవును, ఇంతకీ మీరు కార్తీక మాసం చేస్తున్నారా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కందిపప్పు అయితే తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి. నెక్స్ట్ పెసరపప్పు కూడా ఒక 1/2 కప్ అయితే తీసుకోవాలి. పెసరపప్పు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అరోమా అనేది మనకు వస్తుంది ఫ్రై అవుతున్నప్పుడు. నేనైతే కార్తీక మాసం అది చేయట్లేదండి. సోమవారం పూట్ల అలా అయితే తొందరగా లేసి దీపం పెట్టుకుని అలా అయితే చేస్తాం. కానీ మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పొడి అయితే మంచిగా యూజ్ అవుతుందండి కార్తీక మాసంలోనైతే. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అవుతుందండి పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. స్మెల్ చాలా బాగుందండి. అసలు ఇలా పప్పులు ఉట్టుతుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇదే ప్లేట్లో మనం మళ్ళీ పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్తో 1/2 కప్ మినపప్పు కూడా వేసుకోవాలండి. మినపప్పు మనం మినపసున్నికి ఫ్రై చేస్తాం కదా, అలా ఫ్రై చేసుకోండి. ఇది కూడా అరోమా అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీలో పప్పుల పొడి అంటే ఎందరికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఏదైనా మనసుతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం ఇలా చక్కగా చేసి ఉంచుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు నిలవ కూడా ఉంటుందండి. ఇదే బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. చూసారు కదా, మినపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇదే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ ఇదే బాండీలో అయితే ఒక స్పూన్ జీలకర్ర అండి, పెద్ద స్పూన్తో జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి జీలకర్ర అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, జీలకర్ర కూడా ఫ్రై అయితే అయిపోయిందండి. జీలకర్ర కూడా ఇదే పప్పుల ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ మిర్చి అయితే ఒక 20 నుంచి 25 అయితే వేసుకోవాలండి. కొంచెం స్పైసీ ఎక్కువ ఉందనుకుంటే 20 వేయండి. స్పైసీ తక్కువ ఉందంటే 25 అయితే వేసుకోండి. నేనైతే ఒక 20 ఎండుమిర్చి అయితే వేసానండి. ఇవి అయితే చాలా స్పైసీగా ఉన్నాయని చెప్పేసి. చూసారు కదా, మిర్చి కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు, ఫ్రై అవ్వాలండి. కలర్ చేంజ్ అయితే మళ్ళీ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. చూసారు కదా, ఇవి కూడా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. మిర్చి కూడా జస్ట్ మనకు వేడికే సరిపోతుంది.
ఈ మిర్చి కూడా ఈ పప్పుల్లో అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళుప్పు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు ఎందుకు ఫ్రై చేసుకోవడం మనకొద్దు, తడేమన్నా డ్రై అయిపోతుంది. రాళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. కానీ రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఒక పెద్ద స్పూన్ అయితే రాళ్ళుప్పు అయితే వేసానండి. ఈ రాళ్ళుప్పు కూడా మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలండి. నార్మల్గా మనం తినమంటే కరివేపాకు తినాం కదా, ఇలా అయితే మంచి స్మెల్ బాగుంటుంది. డైరెక్ట్గా మనకు కడుపులోకి కూడా వెళ్తుందండి. కరివేపాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. కరివేపాకు అనేది మిక్స్ చేయకుండా వేయండి. ఆల్రెడీ ఇది కడిగేసి శుభ్రం చేసి ఉంచేసుకున్నదండి. మనకి జస్ట్ తడి అనేది ఏమైనా ఉంటే పోతుంది చెమ్మగట్టన. చూసారు కదా, మొత్తం మనం పప్పుల పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే మంచిగా అనేది ఫ్రై చేసుకున్నాం. ఇలా ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. మీరైతే పప్పుల పొడి ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. ఇప్పుడైతే మనకి పప్పులన్నీ చల్లగా అయితే వేయండి. కొంచెం లైటింగ్ అయితే తక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. మన వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయండి, లైటింగ్స్ గట్ట ఏముండవు. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్సీ జార్లు అయితే వేసేసుకుందామండి. ఏంటి మిక్సీ జార్ ఎలా ఉంది అనుకోవద్దండి, నేను ఆల్రెడీ జీరా పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ అయితే ఫ్రై చేశానండి. మనకి మజ్జిగలో వేసుకోవడానికి, ఏదైనా ఫ్రై ఐటమ్స్లో వేసుకోవడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచిగా జీలకర్ర అయితే ధనియాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పొడి కొట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నానండి. ఇదైతే మనం కొంచెం బరగ్గా అనేది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. కారం, సాల్ట్ ఏవి సరిపోయినా వేసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. క్రిస్పీగా అక్కడక్కడ తగులుతుంటే. ఫైన్ పౌడర్ ఏంటంటే మనకి గొంతుకి అనేది అంటికిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా ఎలాగైతే మిక్సీ పట్టేసుకున్నానండి. నేను వేసినవి అయితే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. ఇలా ప్లేట్లో వేసాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. పొడి అనేది చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం హ్యాపీగా 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇదే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుందని నాకైతే అర్థమవుతుంది. మనం చేసుకునే పప్పుల పొడి ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉన్నవేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. ఇలా లైట్గా ఎండుమిర్చితో అయితే డెకరేషన్ చేస్తానండి. మరి ఎలా ఉంది చెప్పండి. టేస్టీ కార్తీక మాసం స్పెషల్ పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ, దోశ, రైసు, బోండా, ఉప్మాలకు అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.